సో, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీ అలాగే ఫేక్ డెర్మటాలజిస్ట్ ఈ ముగ్గురు డిపార్ట్‌మెంట్‌ల పైన టీజీఎంసీ కావచ్చు, ఐఎంఏ వాళ్ళ సహకారంతోటి ఉక్కు పాదం వేస్తా ఉంది. ఇప్పుడు ఉన్నది మనతోని ఎవరో కాదు ఐఎంఎస్‌సిడబ్ల్యూసీ మెంబర్, హనంకొండ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్, అలాగే దక్షిణ భారతదేశ ఆర్థోపెడిక్ సంఘానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి పరిస్థితి డాక్టర్ పెసర విజయచంద్ర రెడ్డి గారు మనతోనే ఉన్నారు. సో, ఇక్కడ ఈ ఫేక్ డాక్టర్స్ అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్ అయింది. యాక్చువల్లీ కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే వెంకట్, బాగున్నావా? చాలా రోజులైంది. బీవీఆర్ న్యూస్కు మరియు బీవీఆర్ న్యూస్ శ్రోతలందరికీ నమస్కారం. ఓకే సార్, నేను సూటిగా పాయింట్ అడుగుతున్నాను సార్. మీరు ఐఎంఏ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నారు. సరే, మీకు ఇవి మీకు చాలా బాగా తెలుసు వీటిపైన ఫేక్ డాక్టర్స్ అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు, అది ఇది అని చెప్పేసి. సార్, ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? అంటే మా భాషలో వీళ్ళందరినీ మేము క్వాక్స్ అంటాం. క్వాక్స్ అంటాం. QUACK క్వాక్ అని. ఎందుకంటే అన్క్వాలిఫైడ్ వైద్యులు అన్నట్టు, అంటే అశాస్త్రీయమైనటువంటి వైద్యులు అన్నట్టు. అంటే శాస్త్రం ఒప్పుకుంది, చట్టం ఒప్పుకొని వైద్యులు అన్నట్టు వీళ్ళు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళను తయారు చేసింది మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లే కదా? అవునని చెప్పేసి ఆర్ఎంపీ వర్గం చాలా గట్టిగా చెప్తా ఉంది. ఈ తయారు చేసుడు అంటే ఏంది? వైద్యులను తయారు చేసేది వైద్య కళాశాలలు, అర్థమైందా? వైద్యునికి సహకారం చేయడానికి అసిస్టెంట్స్గా, ఎంఎన్ఓస్గా, గేట్ కాడ నిలబడటానికి, కట్టుకట్టడానికి, అది కూడా ఒక హెల్త్ వర్కర్ క్యాడర్లో ఉన్న వాళ్ళను మనం అసిస్టెంట్గా పెట్టుకుంటాం. వాళ్ళకు కొన్ని మేము ప్రిస్క్రైబ్ చేస్తా అంటాను, మేము కట్లు కొట్టుకుంటాంటానో, మా సిస్టర్ ఇంజెక్షన్ ఇస్తానో చూసుకొని కొద్దిగా నేర్చుకుంటారు. అయితే వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి, లేకపోతే వీధులకి వెళ్ళి, లేకపోతే ఎవరి దగ్గరైతే పని చేస్తానో ఆయన ఎదురుగానే నేను డాక్టర్ అని పెట్టుకొని వైద్యం చేయమని చెప్పిర్రా? వైద్యులుగా తయారు చేసే అర్హత మాకెక్కడిది? మేము తయారు చేయము ఎవరిని. వైద్యులుగా తయారు చేయాలంటే వైద్య కళాశాలలో చదువుకొని 5 ఏళ్ళు చదువుకొని 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి అలోపతి అయితే పట్టభద్రుడై, యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడై, అది కూడా యూనివర్సిటీ నుంచి తీసుకొని అయిన అతను కూడా ప్రాక్టీస్ చేయొద్దు. మళ్ళీ మెడికల్ కౌన్సిల్కి పోయి అక్కడ అప్లై చేసుకొని ఆడ రిజిస్ట్రేషన్ తీసుకొని అప్పుడు నువ్వు వైద్యం చేయాలి. ఇంత ప్రక్రియ ఉంటుంది. నువ్వు నా దగ్గర 6 నెలలు, 10 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు పనిచేసినా కావచ్చు, అయినా నువ్వు డాక్టర్ అని పెట్టుకొని వైద్యం చేయడానికి లేదు. చట్ట వ్యతిరేకం అది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ దగ్గర ఇంజెక్షన్లు వేసే వాళ్ళు కాంపౌండర్స్ ఉంటారు, రకరకాల అంటే సిస్టర్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఓకే, కానీ నేరుగా మీరైతే ఇంజెక్షన్ వెయ్యరు కదా? మేము కూడా అదే చేస్తా ఉన్నా అని చెప్పేసి ఆర్ఎంపీ వర్గం అంటా ఉంది ఈ మాట. ఇదంతా బోగస్ ముచ్చట్లు, ఇదంతా తప్పించుకుంటానికి మాట్లాడే ముచ్చట్లు. ఫస్ట్ నీకు వైద్యం చేయడానికి అర్హత ఉన్నదా లేదా? ఇది బేసిక్ క్వశ్చన్. అర్హత లేకుండా నీకు ఎంత ఎక్స్పీరియన్స్ అని ఉండని వైద్యంలో. కోర్టులో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు కానీ జడ్జి స్థానంలో కూర్చుంటాడు పోయి ఒక లాయర్? లేకపోతే లాయర్ దగ్గర చాలామంది రోజు కేసులకు పట్టుకొని తిరుగుతుంటారు, ఆయన తెల్లారి కోటేసుకొని వాదిస్తాడా? పోలీస్ స్టేషన్కు రోజు పోయి పోలీసులు చేసే పని నేర్చుకున్నావు కదా అని తెల్లారి నుంచి కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ అవతారం ఎత్తుతాడు ఆయన? నీకు తెలుసు కాబట్టి, వైద్యం తెలుసు, నీకు పోలీస్ పని తెలుసు, నీకు కోర్టు పని తెలుసు, అయితే నువ్వు అర్హత లేకుండా నువ్వు కూర్చోగలుగుతావు. అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు? అవేం ప్రాణాలతో సరి విషయంగా. ఇక్కడ ప్రాణము కాపాడు తీసే యొక్క దీంట్లో అసలుకే ఉండొద్దు. పోనీ మన ఒక్క దేశమే కాదు కదా, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా. అక్కడ అమెరికాకు పోదాం. అమెరికాలోనైతే వీళ్ళ చుట్టాలు ఇప్పుడు నువ్వు అనుకున్న సోకాళ్ళని అందరికీ ఉన్నారు కదా, అక్కడ పోయి వైద్యం చేయొచ్చా ఎవరన్నా? సో హూఎవర్ ఈజ్ క్వాలిఫైడ్, వెదర్ ఇట్ ఈస్ అలోపతిక్, ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతిక్, క్వాలిఫైడ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ కెన్ ఓన్లీ ప్రాక్టీస్. వేరే లెవెల్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది ఓకే, కాకపోతే ఆర్ఎంపీ వర్గం ఇంకొకటి గట్టిగా
ఒక క్వశ్చన్ వేస్తా ఉంది మీకు సూటిగా, అది కూడా అర్ధరాత్రి టైంలో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వైద్యం అందించగలమని చెప్పేసి సూటిగా అంటా ఉంది. మీరు అందించగలరా? మీరు విలేజ్‌లోకి వెళ్ళగలరా? ఇది కూడా ఒక వాళ్ళ యొక్క డిఫెన్స్, అంటే వాళ్ళని సమర్థించుకోవటానికి పెడుతున్నటువంటి ప్రశ్న. నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్కడు ప్రాణం కాపాడటానికి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, సిపిఆర్ చేయడానికి డాక్టరే కావాల్సిన అవసరం లేదు. రాత్రి చెస్ట్ పెయిన్ వస్తుంది, పోయి పక్కింటోడు కూడా చేయొచ్చు, వైద్యులే కావాల్సిన అవసరం లేదు సిపిఆర్కు. అర్థమైంది కదా? దారి నెంబడ పోతా అంటావు, యాక్సిడెంట్ అవుతుంది, పడతాడు, కారుతా ఉంటుంది, బట్ట తీసి కడతాం, అంతవరకే ఇమ్మీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్కు నువ్వు తరలించాలి. నీ డ్యూటీ అది. నువ్వేదో మేము కట్టుకట్టువన్నాం, పోయి కట్టుకట్టినాం, లేకపోతే ఒక గోళీలు ఇవన్నాం, హెల్ప్ చేయొచ్చు. ఇక కానీ నువ్వే డాక్టర్గా బోర్డు పెట్టుకొని, వైద్యం పెట్టుకొని, ఒక ప్రింట్ చేసుకొని, ఒక లెటర్ ప్యాడ్ ప్రింట్ చేసి, మందులు కూడా నువ్వే పెట్టుకొని, బెడ్స్ వేసుకొని, ఆపరేషన్లు కూడా చిన్నకో కొల్లలు రోజు పేపర్లలో చూస్తాను. ఇది సార్ ఇప్పుడు సూటిగా క్వశ్చన్ సార్, అసలు వాళ్ళ వల్ల ఏం నష్టాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఏం చెప్తారు? ఇప్పుడు తెలిసి తెలియని వైద్యం, చాలని వైద్యంతో డిసీజెస్ చాలా తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి ఈ వైద్యంతో. సపోజ్ ఒక ఇన్ఫెక్షన్కు ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలనో తెలియక హై అండ్ యాంటీబయాటిక్ ఏకదమ్మున ఇచ్చి, తర్వాత రెసిస్టెన్స్ వచ్చి, క్వాలిఫైడ్ రోగం ముదిరిన తర్వాత క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఎన్ని కూకొల్లలు చూస్తాం మేము. ఇవి ప్రతిరోజు చూస్తాం. పెయిన్ కిల్లర్స్ ఇష్టం ఉన్నట్టు ఇచ్చి మన కడుపంతా యాసిడిటీ, రోజు పెయిన్ కిల్లర్. ఆర్థోపెడిక్ డాక్టర్గా నాకు తెలుసు, ఏ పేషెంట్ మోకాళ్ళ నొప్పులతో వచ్చినా వీడు ఆల్రెడీ అతను అక్కడ ఉన్న ఊరిలో ఉన్న ఇప్పుడు ఇదివరకు ఒక్కడు ఉండేది, ఇప్పుడు ఊరికి 3, 4, 5, 10 మంది కూడా అయినాయి ఉన్నాయి. ఇట్లా కాదు కదా. ప్రొసీజర్ ఉంటుంది, ఒక చట్టం ఉన్నది, ఒక శాస్త్రం ఉన్నది, ఒక వైద్యం ఉన్నది. అరే మరి మరి అంత వైద్యం వల్ల చేసినంటే మరి ఎందుకు ఈ మెడికల్ కాలేజెస్ ఎందుకు, ఈ ఆసుపత్రులు ఎందుకు, ఈ ఆపరేషన్లు ఎందుకు? శాస్త్రం రోజేమో అభివృద్ధి చెందుతాను వేరే దేశాల్లో, మనమేమో రోజుకు వెనుకపోతాను. అది ఎవరి? బికాజ్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటానికి ప్రభుత్వము ఆ పెద్ద సమస్యను పక్కదోవ పట్టిస్తుంది అన్నట్టు. సార్ ఇప్పుడు ఈ ఆర్ఎంపీ వల్ల మీరు రకరకాల మాధ్యమాల్లో, ఆ పేపర్ల మాధ్యమాల్లో కొన్ని చూశాను అని చెప్పేసి మీరు అన్నారు. సార్ ఏమేమి చూసిల్లు సార్ మీరు? మొన్న చూడలేదా, ఐలోని ఇక్కడ ఇంజక్షన్లు వీన్లు ఇచ్చే బదులు ఆర్టరీలు ఇస్తే మొత్తం నల్లబడి చేయి తీసేసారు ఎంజిఎంలో. ఉదాహరణలు ఎన్ని అని చెప్పుకోవచ్చు. గర్భస్రావాలు మొత్తం ఏం చేస్తారు, ఈ ఎన్ని రకాలుగా నష్టాలు అవుతున్నాయో చెప్పలేము. వాడు ఈ పేపర్లలో ఏమొస్తుంది, వైద్యుని ఇంజెక్షన్ వికటించి రోగి మృతి అంటే ఏంది? వైద్యుడు అక్కడ లోపలికి పోతే వైద్యుడు ఎవరు అంటే అక్కడ ఒక ఆర్ఎంపీ, ఒక క్వాక్, ఒక అన్క్వాలిఫైడ్ ఫెలో ఉంటాడు. కానీ హెడ్లైన్ ఎట్లుంటుంది, వైద్యుడు అంటే డాక్టర్లు అందరికీ అంటే మేమంతా ఏదో తప్పు చేసినట్టుగా ఫీల్ కావాలి. అందుకని కాబట్టి వైద్యుడు అంటే మమ్ములను యాక్చువల్గా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు. యాక్చువల్గా ఎవరు? ఎంబీబీఎస్ కానీ, బీఏఎంఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ చదువుకున్న వాళ్ళందరూ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఎవరు రిజిస్టర్డ్ అంటే ఏంటిది? కౌన్సిల్లో, మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయాలి. ఎంబీబీఎస్ ఒక్కటి సరిపోదు మాకు. ఎంబీబీఎస్ అయిపోయినాక ఇంటర్న్షిప్ చేసినాక మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు నిన్ను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు. కానీ ఇక వాడుకలో ఏమైందంటే ఆర్ఎంపీస్ అంటే వీళ్ళని ఆర్ఎంపీలు, పిఎంపీలు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ఆర్ఎంపీలని అట్లా పడ్డది. అది తప్పుడు విషయం యాక్చువల్గా. ఓకే సార్, ఇప్పుడు సూటిగా ఆర్ఎంపీ, పిఎంపీ అలాగే ఫేక్ డెర్మటాలజిస్ట్ వీళ్ళకి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఎంఏ సిడబ్ల్యూసి మెంబర్గా మీరున్నారు కాబట్టి. వాళ్ళకు మేము చెప్పేది ఏమి ఉండదు, వాళ్ళకి కాదు, ప్రభుత్వానికి చెప్తాం. మేము ప్రభుత్వానికి చెప్తాం. ప్రభుత్వానికి ఏం చెప్తామంటే వైద్యాన్ని గ్రామాలకు తీసుకెళ్ళండి. ఎవరిని? క్వాలిఫైడ్ వైద్యాన్ని. క్వాలిఫైడ్ అంటున్నాం.
ఎంబీబీఎస్ అని కాదు, బీఏఎంఎస్ ఉన్నది, బిహెచ్ఎంఎస్ ఉన్నది, నర్సింగ్ ఉన్నారు, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్. వాళ్ళందరూ రియల్గా హెల్త్ వర్కర్స్, పారామెడికల్ హెల్త్ వర్కర్స్. వాళ్ళందరినీ ఊరుకు సబ్ సెంటర్స్, వాళ్ళంతా క్వాలిఫైడ్ తెలుసా, ఓకే. హెల్త్ వర్కర్స్ అందరూ. ఇంజెక్షన్ వేయడానికి అక్కడ ఏఎన్ఎం ఉంటుంది, వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు, వీడు డాక్టర్ అని పెట్టుకున్నాడు కాబట్టి. అర్థమైందా మీకు? మీకు ఇంజెక్షన్ వేయడానికి అక్కడ లేరని కాదు. సబ్ సెంటర్స్, పిహెచ్సి సబ్ సెంటర్ అంటే ప్రతి గ్రామంలో ఏఎన్ఎం ఉంటుంది, ఆయా ఆయాలు ఉంటారు. అర్థమైంది కదా? వేయొచ్చు, నేర్చుకున్న వాళ్ళందరూ ఏఎన్ఎంస్ వేయొచ్చు, ఏఎన్ఎంస్. అర్థమైంది కదా? వాళ్ళంతా సైన్స్ శాస్త్రం చదువుకున్నారు. 3 ఏళ్ళు చదువుకుంటుంది ఏఎన్ఎం తెలుసా. 3 సంవత్సరాలు ఏఎన్ఎం కాలేజీలో, నర్సింగ్ కాలేజీలో ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్, డాక్టరేట్లు ఉన్నారు నర్సింగ్లో వీళ్ళు. దెన్ పారామెడికల్ వర్కర్ అందరూ, ఈసీజీ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్స్, ప్లస్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అంటారు, ఎంపీహెచ్డబ్ల్యూ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్. వీళ్ళందరినీ గవర్నమెంట్ ట్రైన్ చేస్తుంది. వీళ్ళందరూ ఎంట్రన్సెస్లో 10th క్లాస్, ఇంటర్మీడియట్, బైపీసీ తీసుకొని ఎంట్రన్స్ రాసి వీళ్ళందరూ హెల్త్ వర్కర్స్ అయ్యి పిఎస్సీలలో, సబ్ సెంటర్స్లో పనిచేస్తుంటారు. వీళ్ళందరికీ వైద్యం గురించి తెలుసు, కానీ వాళ్ళు ఎవరు డాక్టర్ అని పెట్టుకోరు. అయ్యేవరికి వాళ్ళకన్నా వీళ్ళు పెద్దగా అయిపోతారు. వీళ్ళు ఎందుకంటే డాక్టర్ అని పెట్టుకున్నాక వీళ్ళు ఎక్కువ అనుకుంటారు. మన అమాయక ప్రజలు తప్పు పట్టేది లేదు, ఇది ప్రభుత్వం తప్పు. ప్రభుత్వం చూడాల్సిన, చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు 3 మెడికల్ కాలేజెస్ ఉండే వెంకట్. ఈరోజు ఎన్ని? 56 మెడికల్ కాలేజ్ అయ్యి ఇప్పుడు 8 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకురాస్తే మళ్ళీ ఒక 4 కాలేజెస్కు, ములుగు, నారాయణపేట, ఇక్కడ మనం నర్సంపేట, మళ్ళీ ఒక గజ్వేల్ 4 వచ్చినాయి మళ్ళీ. అంటే 56 నాలుగు 60, ఇంకా 4 కావాలి మాకు. మరి ఇన్ని కాలేజీలలో డాక్టర్లు వస్తే వాళ్ళందరినీ గ్రామాలకు, మండల లెవెల్లో పంపే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కదా. వాళ్ళందరినీ అంటే అంత మంచిగా అన్నేళ్ళు చదువుకొని వైద్యాన్ని మొత్తం ఆకలింపు చేసుకున్న వాళ్ళనేమో నువ్వు సిటీలోనే పెట్టి వాళ్ళ మానాన వాళ్ళని వదిలిపెడుతుంది. వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడికక్కడ ఉద్యోగాలు ఇచ్చుకుంటా ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. దాన్ని పక్కకు పెట్టి, అస్సలు మెయిన్ ఇష్యూను పక్కకు పెట్టి, మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయి వైద్యం అంతా గందరగోళం పరుస్తున్నాడు. ఒకడు తాయెత్తులు కడతాడు ఒకతను కిలా వరంగల్ కాడ, పెద్ద లైన్ ఉంటుంది. నా క్లినిక్ ముందట కూడా కొంతమంది పేషెంట్ లేరు. ఇప్పుడు ఈ మధ్యలో నేను రాజకీయం అటు ఇటు పోయిందని సారొత్తలేడటానికి కొంతమంది, నేను మళ్ళీ మొత్తం క్లినిక్లో మొత్తం కూర్చుంటాను ఇప్పుడు. అయినా కొద్దిగా పెరుగుతూ ఉన్నది రషి. కానీ మామనూరు కాడ కిలా వరంగల్ పెద్ద లైన్ ఉంటుంది పొద్దున్నే. ఏంటిది? తాయెత్తులకు. బొక్కల డాక్టర్ నేను. నా దగ్గరికి వచ్చేవరకే ఆడు ఇదివరకు మండి బజార్లో, అక్కడ మనుకొండలా, అక్కడ మానుకోటలా, అక్కడ పోతే ఈ యాదగిరిగుట్ట దగ్గర ఆ కట్టు ఉన్నది కదా, ఉన్నది ఆడ కట్లు కట్టుకొని అది ఇటు వంకరే చక్కగా చేయమని వస్తారు. అంటే ఈ కాలంలో కూడా ఇప్పుడు ఆ కట్టు కట్టడానికి కూడా వేలు తీసుకుంటారా వాళ్ళు? కొంచెం తక్కువ తీసుకుంటారు కావచ్చు, కానీ వారానికి ఒక కట్టుకురమ్మంటాడు, ఒక్కసారి కాదు. ఇప్పుడు మనకేంది, మేము ఎక్స్రే తీస్తేమి, కరెక్ట్గా డిస్ప్లేస్ కాకుండా దాన్ని సెట్ చేస్తేమి, అర్థమైంది కదా, మంచిగా పిఓపి వేస్తేమి, ఒకటే కట్టుతోనే 6 ఆడేంది నాటుకట్లు, పసరకట్టు 500 రూపాయలే, ఇక్కడికి పోతే 5000 అని. ఆడు 10 సార్లు రమ్మంటాడు వారానికి ఒక కట్టు, అదే 5000 అవుతుంది. కానీ అశాస్త్రీయం, వంకర అవుతుంది, కాలు చచ్చిపోయే అవకాశం. ఎన్నోసార్లు కాలు కుళ్ళిపోయి మన దగ్గరికి వస్తారు కదా, ఇన్ఫెక్షన్ వచ్చి ఎన్నోసార్లు బద్దలు కట్టి ఎన్నోసార్లు. ఇప్పుడు ఇవన్నీ తప్పు పట్టడం ఇయాటి గురించి కాదు. వైద్యం పుట్టనప్పుడు, ఎప్పుడైతే శాస్త్రీయ వైద్యం రానప్పుడు, వెనుకటి నుంచి మన వాళ్ళు ఎవరైనా కూడా వైద్యం లేనప్పుడు, వైద్య సౌకర్యాలు లేనప్పుడు కొద్దిగా ఆ యొక్క, కానీ ఎప్పుడైతే శాస్త్రం పెరిగి అన్నీ వచ్చినాయో, ఇప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా. వెనుకట ఆదివాసులు అంటే బట్టలు ఇంకా కనిపెట్టనప్పుడు తమ మానాన్ని కాపాడుకోవడానికి ఏంది, ఆకులు పెట్టుకొని పోయేది, అంతే కదా.
బట్టలు నేసి బట్టలు ఉన్నాక కూడా నేను ఇప్పుడు ఆకలి కట్టుకొని తిరుగుతా అంటే ఏమంటారు అతన్ని? ఏమంటారే? పిచ్చోడు అంటారు. అంతే కదా! ఇప్పుడు రానప్పుడు నువ్వు వైద్యం కనపడదు, శాస్త్రీయ వైద్యం కనిపెట్టనప్పుడు నువ్వు అది చేసినావు అంటే అర్థం ఉన్నది. నువ్వు వచ్చినాక కూడా నేను అదే చేస్తానంటే, అరే అడవుల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి ఎక్స్రేలు తీసుకొని వైద్యం చేసుకుంటారు. సిటీలో కూడా కొందరు నాటకట్లు కట్టించుకుంటారు. ఏం చెప్తాం మనం? దీనికి అంతా అందరి సమిష్టి కృషి ఉండాలి. అవేర్నెస్ మొత్తం మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. మెడికల్ కౌన్సిల్, ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. వాళ్ళందరూ అంతటా చెక్ చేసి వైద్యాన్ని ఐఎంఏ సహకారంతో, ఈ యాంటీ క్వాకరీ అనేది ఇయ్యాడు ముచ్చట కాదు. ఇది ఐఎంఏ ఎప్పటి నుంచో యాంటీ క్వాకరీ మాకు వింగ్ ఉంటుంది ఐఎంఏలో. ఈ ఈ మధ్యలో మెడికల్ కౌన్సిల్, నేను ఇదివరకు మెడికల్ కౌన్సిల్ మెంబర్ను, మేము కూడా యాంటీ క్వాకరీ, అప్పుడు కూడా నేను దాంట్లో ఉంటిని. కొద్దిగా అప్పుడు చట్టానికి మెడికల్ కౌన్సిల్కు అంత టీత్ లేవు, అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కువ పవర్స్ ఇచ్చిండ్రు, ప్లస్ కొత్త బ్లడ్ వచ్చింది, వాళ్ళకు కూడా ఎక్కువ ఎంతజియాజం ఉన్నది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సహకరిస్తున్నది. ఎందుకంటే మ్యాన్ పవర్ కావాలి కదా. మొత్తం తెలంగాణలో ఇన్ని జిల్లాలో ఇన్ని బ్రాంచ్లో, ప్రతి బ్రాంచ్లో ఇండియన్ ఐఎంఏ ఉంటుంది. అంతటా మెడికల్ కౌన్సిల్ ఉండలేదు కదా, రెస్ట్రిక్టెడ్. బట్ అందుకనే గోల్ ఈజ్ సేమ్, ఇద్దరి గోల్ సేమ్ కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఇటు ఐఎంఏ కలిసి అశాస్త్రీయ వైద్యాన్ని తొలగించాలి, శాస్త్రీయ వైద్యాన్ని గ్రామీణ లెవెల్ వరకు ఇంటీరియర్కు తీసుకెళ్ళాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేద ప్రజ సఫర్ కావద్దు, పేద ప్రజలు సఫర్ కావద్దు. ముఖ్యమైనటువంటి పబ్లిక్ హెల్త్ను పట్టించుకుంటలేదు కదా. మరి పబ్లిక్ హెల్త్ అయితే మేం కాదు కదా. పబ్లిక్ హెల్త్ అంటే గుడ్ శానిటేషన్, అర్థమైంది కదా, సేఫ్ వాటర్, అర్థమైంది కదా, మంచిగా మరుగుదొడ్ల నుంచి పోయే ఎట్లా పోవాలి వాటరు, వేస్ట్ వాటరు, ఈ వాటరు, సీవేజ్ సిస్టమ్ ఎట్లున్నది, ఇదంతా ఇవాళది గవర్నమెంట్దే కదా. మెయిన్ రోగాలు ఎక్కువ వచ్చేటివి అవి కదా. మరి అక్కడ ల్యాక్కిన కనపడుతుంది కదా మనకు. కాబట్టి ప్రభుత్వం ల్యాక్కిన ఎక్కడున్నది, ఎక్కువ ఉన్నది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవనభృతి కావాలి కాబట్టి. ఇప్పుడు మాకు తీసేస్తే 1000 మంది రోడ్డు మీద పడతాం అని అంటే, అరే నువ్వు కాదే నువ్వు అంటే. ఇప్పుడు దొంగలు కూడా అట్లే అంటారు, మమ్మల్ని పట్టుకోవద్దు, మమ్మల్ని పట్టుకుంటే ఇప్పుడు మా బ్రతకంత ఎట్లా అని వదిలిపెడతారా? పోలీస్ సిస్టమ్ అది అనండి, మేము ఇది ఒప్పుకుంటాం. పోలీస్ వ్యవస్థ అందరూ అనండి, న్యాయ వ్యవస్థ అనండి. దొంగలందరికీ జైల్లో అయితే ఎట్లా? వాళ్ళ జీవనభృతి ఎట్లా? వాళ్ళ కుటుంబం అంతా ఎట్లా అని అనండి, మేము దీనికి ఒప్పుకుంటాం. సార్, ఇప్పుడు ఈ ఆర్ఎంపీ, పిఎంపీ, ఫేక్ డెర్మటాలజీ వీళ్ళని మీరు ఎదుర్కొంటా ఉన్నారు. అంటే వీళ్ళు ఉండొద్దు అనే కోణంలో మీరు అంటే లీగల్గా మీరు వెళ్తా ఉన్నారు. కానీ కట్టే వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? ఈ తాయెత్తులు కడుతున్నారు, వాళ్ళ చాలా క్యూ లైన్ మీరే అంటున్నారు. వాళ్ళని ఎట్లా వాళ్ళని ఎట్లా బంద్ చేపిస్తారు? ప్రజల యొక్క మూఢనమ్మకాలను తొలగించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇదివరకు కూడా అవేర్నెస్ శిబిరాలను పెట్టింది. మేము ఎక్కడ హెల్త్ క్యాంప్ పెట్టినా కూడా మొదలు అవేర్నెస్ స్పీచ్ ఇస్తాం. మేము మూఢనమ్మకాలు తొలగించడానికి, శాస్త్రీయ వైద్యాన్ని నమ్మాలి అని మేము అందరికీ వాళ్ళకు విడమర్చి చెప్తాం. ఆ బాధ్యత మా మీద ఉన్నది, ప్రభుత్వం మీద కూడా ఉన్నదని చెప్తున్నాము. కొద్ది అంటే చేంజ్ వస్తున్నది. అప్పటికి వెనకటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది, ఇంకా కూడా చేంజ్ రావాలంటున్నాం. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్వాకరీ కిందికి వస్తుంది. తాయిత్తైన క్వాకరే, చదువుకోనోడు వైద్యం చేసిన క్వాకరే. ఒకటిపాడు ఆయుర్వేదిక్ కూడా అలోపతికి రాసిన మెడిసిన్స్ ఆయన క్వాలిఫైడ్ అయినా, అలోపతికి డాక్టరు ఆయుర్వేదిక్ మందు రాసిన ఈయన క్వాలిఫైడే, అది కూడా క్వాకరీ కిందికే వస్తుంది. అది అశాస్త్రీయమే, అది తప్పే, అది చట్ట వ్యతిరేకమే. ఎస్, క్వాలిఫైడ్ నీ వైద్యంలో క్వాలిఫికేషన్ నీకు. అవతలి అలోపతి డిగ్రీ నాకు ఇచ్చింది, ఆయుర్వేదిక్ మందులు నన్ను రాయమనలేదు. అదే ఆయుర్వేదిక్ డాక్టర్కు ఆయుర్వేదం నువ్వు ఏదైతే శాస్త్రం చదివినావో ఆ మందు ఇవ్వాలి. అంటే మినిమం అంటే అదే మినిమం నాలెడ్జ్తోని. నాలెడ్జ్ ఇక్కడ క్వశ్చన్ కాదు. నాలెడ్జ్ నేను ఏం చెప్పిన ఇంతకుముందు, నాకు లాయర్ నాలెడ్జ్ ఉన్నది, నన్ను కూర్చోబెడతావా లాయర్ స్థానంలో? కూర్చోబెడతావా? నువ్వు చెప్పు. కూర్చోబెడతానంటే నేను కూడా రేపు నల్లకోట వేసుకొని వస్తా. నేను ఆయనకన్నా ఎక్కువ వాదించే ఇది ఉన్నది నాకు. కానీ అట్లా కాదు కదా, చట్టం అనుమతించదు కదా. ఎందుకంటే దాని అన్ని అది పెద్ద చర్చ అవుతుంది, ఎందుకు ఏ వద్దు. ఎందుకంటే అది పెద్ద చర్చ అవుతుంది. అది బేసిక్స్, అది బేసిక్స్. నీకు బేసిక్స్ ఎవరైతే ఏ పని చేయాలనో వాళ్ళకు అర్హతను బట్టే ఆ పని చేయాలి, అంతకు మిక్కిలి ఏమి వద్దు.
వైద్యంలో ఉన్నటువంటి విషయాలను అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కు ఉన్నది. ఎస్, నువ్వు అనుకుంటున్నది అయితే ఆర్ఎంపీ పిఎంపీలకు అక్కడ వైద్యం మీద నీ నిజంగా సేవ చేయాలని ఉంటే వైద్యం మీద నీకు తెలిసిన విషయాలు మంచి మాటలను అక్కడ ప్రజలకు చెప్పి శాస్త్రీయ డాక్టర్ల దగ్గరికి పంపించే ఏర్పాటు చేయి. నీకు ఇంకా సేవ చేయాలంటే నువ్వు అంబులెన్స్ పెట్టు, వెంటనే హాస్పిటల్కు తరలించే విషయం చెయ్యి. సీరియస్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేసి, ఫస్ట్ ఎయిడ్ ఇంకా మంచిగా నేర్చుకోండి మీరు. అంతేగాని డాక్టర్లుగా మీరు ప్రదర్శించడానికి వీల్లేదు. డాక్టర్లకు ఏవేవి చేయాలో వాళ్ళకి విధులు క్లియర్గా రాసి ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ చేసే ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీషనర్స్ కూడా వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయొద్దు అనేది కూడా గవర్నమెంట్ తరఫున ఉన్నాయి. మేము కూడా సూచిస్తాం. ఎవరికైనా కూడా తోటి బాధపడుతున్న ప్రజానికానికి ఎవరైనా వైద్య సహాయం చేస్తానంటే వద్దంటాం. ఎవరైనా మేము వద్దంటామా వైద్య సహాయం? నువ్వు వైద్యునిగా నటించకు, వైద్యునిగా ఆ పని చేయకు, రోగాన్ని ఎక్కువ చేయకు అంటున్నావు. నీకేదో జ్వరం వచ్చింది, ఓ పారాసెటమాల్ గోళీ ఇచ్చడానికి నువ్వు హెల్ప్ చేసినావు, వాడిని తీసుకుపోయి మేము జైలు ఎత్తావా? మాది అది కాదు. మా ఉద్దేశం వేరు. నువ్వు పోతే రోడ్డు మీద నువ్వు ఇన్పేషెంట్ పెట్టుకొని 10 బెడ్లేసి సెలైన్ ఎక్కించి దానికి ఇష్టం ఉన్నట్టు జోస్టము ఎంత ఎంత కాస్ట్లీ ఇంజెక్షన్స్, మెరపెనం ఇంజెక్షన్లు పుచ్చుతున్నారు. మరి ఇప్పుడు ఈ ఇంజెక్షన్లు ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఇప్పుడు ఈయన అడగడం తప్పు, ఇచ్చేటోంది కూడా తప్పే గదా! ఇదంతా మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్ల సహకారం ఇలా ఉంది అని జెప్పేసి అనొచ్చా? ఇది ఇక్కడ పాయింట్ దీంట్లో ఒక పాయింట్ కరెక్ట్. ఒకటి ఇయ్యొచ్చు అటుకు ఇది కూడా ఉన్నదట్టు. మెడికల్ షాప్ వాళ్ళకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ ఉంటాయి. క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ స్లిప్ మీదనే మందులు ఇవ్వాలి. నువ్వు పోయి తలకాయ నొప్పి గోళీ అంటే ఇస్తాండే, ఆర్ఎంపీ పోయి ఆయన చిట్టి పట్టుకొని పోయినా కూడా ఇస్తాండే. మెడికల్ షాప్ వానికి ఇక బిజినెసే, అది బిజినెస్ లాగా చూస్తున్నారు, వైద్యంలాగా చూడట్లేదు. ఇది ఎక్కడ లేదు, దౌర్భాగ్యం. ఏ దేశంలో ఉండదు అట్లా, అలవాడు కాదు ఎక్కడ కూడా. నువ్వు అమెరికాలో పోయి ఒక మెడికల్ షాప్ పోయి ఒక గోళీ అని ఇస్తాడు చూస్తా నేను. ఎట్లిస్తాడు? ఇయ్యడు. క్వాలిఫైడ్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. నేను ఒక డాక్టర్గా నేను మా ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా అక్కడనే ఉంటారు కదా న్యూయార్క్లో. నేను పోయి మా అత్తమ్మకు ఒక ట్యాబ్లెట్ మోకాళ్ళకి ప్రాబ్లం ఉండి పోతే డాక్టర్ అని చెప్పుకుంటే ఇవ్వలేదు, ఇయ్యరు. ఎస్, నోటితో కాదు, యూ నీడ్ ఏ ప్రిస్క్రిప్షన్. మళ్ళీ అక్కడ ఆ లొకాలిటీలో ఉన్న ఒక మన ఇండియనే దగ్గరికి పోయి కూర్చొని మళ్ళీ ఆయనతో స్లిప్ రాయించుకొని తెప్పించి ఇవ్వటం జరిగింది. సో దెర్ ఇస్ ఎవాల్వ్డ్ సిస్టమ్ ప్రతి దగ్గర. ఒక వైద్యం అంటే మామూలు విషయం కాదు. ప్రజలందరికీ మీ ద్వారా ఇక నీకు కంక్లూడ్ చేద్దాం, ఇక్కడనే తిరుగుతాను. ప్రజలందరికీ, బీవార్ న్యూస్ శ్రోతలకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అశాస్త్రీయ వైద్యాన్ని ప్రోత్సహించకండి. మీకేదో చిన్న చిన్న సలహాలు ఇచ్చటానికి, చిన్న ఏదో జ్వరము ఏదో చిన్న వస్తే అది మామూలుగా 1-2 రోజులు ఏదో ట్యాబ్లెట్ తీసుకున్నామంటే అర్థం ఉన్నది. కానీ ఒక హాస్పిటల్ లాగా మెయింటైన్ చేసి ఒక డాక్టర్ అని పెట్టుకొని పక్కకు డిగ్రీలు ఏమున్నాయో చూడరు. బీఎస్సీ అంటాడు, బీఏ అంటాడు, బీకేమ్ అంటారు, ఎంకామ్ అంటారు, పిహెచ్డి అంటారు. వీళ్ళందరూ కూడా వైద్యం చేసేటోళ్ళే. అయినరా మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మీరు ఫస్ట్ స్టేజ్లో ఇనిషియల్ అంటే ఇప్పటికి చాలా చేయండి. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నేను 84లో నాది మెడిసిన్ ఇంటర్న్షిప్ అయిపోయింది. నేను అప్పుడే 85లోనే కొద్దిగా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పీజీ వచ్చి నేను మళ్ళీ 90 పీజీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంజిఎంలో 90 నుంచి అంతకుముందు నేను మెడికల్ ఆఫీసర్గా 2 ఏళ్ళు పిఎస్సి మెడికల్ ఆఫీసర్గా ఉన్న బోనకల్ ఖమ్మంలో. తర్వాత సెంట్రల్ జైల్లో కూడా మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన. తర్వాత 90 నుంచి 2012 22 సంవత్సరాలు ఏకదాటిగా ఎంజిఎంలో పనిచేసిన. అన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేటు, ప్రొఫెసర్గా. సో ఇన్ని రకాలుగా అనుభవం ఉన్న వాళ్ళందరినీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా తేడా వచ్చింది. అప్పుడు పాపం చాలా రోగం బాగా ముదిరినాక వచ్చేది. ఇప్పుడు చాలా ఎర్లీ స్టేజెస్లోనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నాయి. ఇప్పుడు స్పెషలిస్టు, సూపర్ స్పెషల్లో కూడా ఒక్కొక్కరు ఐ స్పెషలిస్ట్ అంటే ఒక్కొక్కరి కార్నియాకు ఒకరు, పోస్టీరియర్ ఛాంబర్, యాంటీరియర్ ఛాంబర్, రెటీనాకు స్పెషలిస్టులు, మా ఆర్థోపెడిక్స్లో హిప్ జాయింట్కి ఒకరు, నీ జాయింట్కి ఒకరు, స్పైన్కి ఒకరు, ఆర్థ్రోప్లాస్టీ, ఆర్థ్రోస్కోపీ, ఫుట్, హ్యాండ్, గిన్ని స్పెషలైజేషన్లు ఒక్కొక్క దాంట్లో. వెన్నెముక స్పెషలిస్టులు మా ఆర్థోపెడిక్స్లో, స్పైన్ సర్జన్స్. ఇట్లా రోజు రోజుకు శాస్త్రం అభివృద్ధి చెందుతాండి. మనం వెనుకకు పోతాం అంటే అది మంచి పద్ధతి కాదని మీకు ప్రజలకు చెప్తున్నా. ఇది ఒకటి.
ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నాం ఓకే. ఐఎంఏ ద్వారా. మీరు రోజు ప్రతి సంవత్సరం 10,000 మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ వస్తున్నారు. మన ఒక్క స్టేట్లే కాకుండా బయట నుంచి కర్ణాటకలో చదువుకుంటున్నారు, బయట ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నారు, గవర్నమెంట్ కాలేజీలో ఆల్ ఇండియా కోటాల చదువుకుంటున్నారు. వీళ్ళే కాక బయట దేశాల నుంచి చైనా, రష్యా, ఎక్కడి నుంచో ఫిలిప్పైన్స్ అక్కడ కూడా చేసుకొని ఆడి నుంచి వస్తున్నారు. వీళ్ళందరినీ ఇంత మంచి క్వాలిఫైడ్ వైద్యులు నీకు దొరుకుతుంటే వాళ్ళందరినీ గ్రామాలలో పెట్టేదానికి మీరు బడ్జెట్ పెంచండి. దానికి మా యొక్క సలహాలు తీసుకోండి. స్టేక్ హోల్డర్స్ మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక పార్టీ చేయండి. హెల్త్ పాలసీ మేము కూడా మా జాతీయ శాఖ ద్వారా, నేను ఒక సిడబ్ల్యూసి మెంబర్ను కాబట్టి జాతీయ లెవెల్లో కూడా మేము ఐఎంఏ హెల్త్ పాలసీ అనౌన్స్ చేసింది. ఇక్కడ కూడా స్టేట్లో కూడా స్టేట్ హెల్త్ మినిస్టర్ యూ ప్లీజ్ కాలస్, ఆరోగ్య శాఖ మంత్రికి మేము విన్నవించుకుంటున్నాం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ను ఒక పార్టీ చేయండి మీ యొక్క పాలసీ మేకింగ్లో. ఎందుకంటే మేము అల్టిమేట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కదా ఎగ్జిక్యూట్ చేసేది మేము. ఒక్క ప్రభుత్వ వైద్యశాలే కాదు, ప్రైవేట్ వైద్యము, ప్రభుత్వ వైద్యము, క్వాలిఫైడ్ వైద్యులు అందరూ కలిసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన లెటర్స్ రీడెడికేట్ అగైన్. మనం అందరం కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నాం, బడ్జెట్ను పెంచాలి, మ్యాన్ పవర్ను పెంచాలి, ఎవరెవరు ఎక్కడ చేయాలనేది మనం డివైడ్. హెల్త్ వర్కర్ ఏం చేయాలి, సిస్టర్ ఏం చేయాలి, అర్థమైంది కదా, ఆయాలు ఏం చేయాలి, ఎవరికి వారికి ఇప్పుడు డాక్టర్ ఏం చేయాలి, డాక్టరు పర్యవేక్షణలో ఇవన్నీ జరగాలి. అది మారుమూల గ్రామాని వరకు పోవాలి, గ్రామీణ వరకు, మారుమూల వరకు, అడవుల వరకు తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వాంది. ఎట్లయితే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అక్కడ ఎన్ని అడ్డంకులు ఉన్నా నువ్వు తొలగించుకొని కట్టలేవా, అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తావు కదా. మధ్యలో గుట్ట వచ్చింది కదా అని కాలువ దువ్వకుంటుంటావు, గుట్టను బల్గొట్టి కాలువని తీస్తాను సొరంగం తీసి, ఎవరు ప్రభుత్వం, అర్థమైంది కదా. మరి ఇక్కడ కష్టం ఉన్నదని దాన్ని వదిలిపెడతావా, ఎవడోడు తీసుకుంటాడని వదిలిపెడతావా, అట్లుండదు కదా. ప్రభుత్వం బాధ్యతగా క్వాలిఫైడ్ వైద్యాన్ని మారుమూల గ్రామీణ ప్రాంతానికి, పేద ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి పూర్తి సహకారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇస్తుంది. ఏ విధంగా మీకు ఎంతమంది డాక్టర్లు కావాలో చెప్పండి, మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి తగినంత రెమ్యునరేషన్ ఇవ్వండి. ఉట్టిగా బట్టగాల్చి మీద వేయద్దు, డాక్టర్లు ఊర్లలో పోతలేరు, ఇది వద్దు. దిస్ ఈజ్ వెరీ రాంగ్ నోషన్. ఇది వెనకటెప్పుడో అన్నమాట, 3 మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు చెప్పినాం, ఇన్నర్ అందరూ. ఇప్పుడు 60 మెడికల్ కాలేజీలు వచ్చినాక ఆ డాక్టర్లందరూ ఏం చేయాలని మేము తలకాయ పట్టుకుంటా అంటే, వాళ్ళందరినీ సరిగా ఎట్లా ఉపయోగించుకోవాలనేది యూ మేక్ ఏ పాలసీ, యూ టేక్ అస్ ఇన్ టు కాన్ఫిడెన్స్, వీ విల్ అడ్వైజ్ యూ, వీ విల్ సజెస్ట్ యూ, వీ విల్ హెల్ప్ ద గవర్నమెంట్. అల్టిమేట్గా మాకు ఇండియన్ మెడికల్ అరే మేము హెల్త్ క్యాంప్స్ పెడతామండి. ఎంత మారుమూల ప్రాంతానికి పోయినాం, ఎక్కడ వరదలు వచ్చినా పోయినాం, ఎక్కడ ఏదో వచ్చినా పోయినాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈ అన్ని ప్రజల కోసమే కదా. దీన్ని సరిగా ఉపయోగించుకోవటానికి అందరినీ ఉపయోగించుకుందాం. ఈవెన్ ఆర్ఎంపీ, పిఎంపీలను కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానికి కూడా ఒక సిస్టమ్ తయారు చేసుకోవచ్చు. ఎస్, ఎందుకు చేసుకోవచ్చు. వాళ్ళందరినీ ఒక క్యాంపు పెట్టడానికి, హెల్త్ క్యాంపు పెట్టడానికి, వాళ్ళందరినీ అవేర్నెస్ ఇచ్చండి, వాళ్ళకి శిక్షణ ఇచ్చి అవేర్నెస్ ఇప్పియండి, వాళ్ళకి ఏదో చిన్న నామినల్గా పారితోషికం ఇవ్వండి, మేము వద్దనట్లేదు. కానీ ఒక డాక్టర్గా వద్దు, వైద్యుడు ఏం చేయాలనో గవి చేయాలి, వాళ్ళకు ఒక ఇది ఇచ్చే ఉంటారు. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేట్ ఇచ్చి, ఊటిగా దాని మీద ప్రిఫిక్స్ డాక్టర్ పెట్టుకోవద్దని నువ్వు ఏమి ఇవ్వకుండానే ఆడు చాలా చేస్తా ఉండే. ఇక నువ్వు సర్టిఫికేట్ ఇచ్చి ఒకటి ఇస్తే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సాబు కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చి కొంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చేవరకే వాళ్ళు ఇక అసలుకి వేరే వాళ్ళందరికీ బాసలు అయిపోయారు. అట్లా ఇది ఏ కోర్టు కూడా ఒప్పుకోదు, ఏ న్యాయస్థానం కూడా ఒప్పుకోదు. న్యాయస్థానమే కాదు, ఒక న్యాయానికి భయపడే కాదు కదా, మనకు కూడా మోరల్గా వైద్యం చెడిపోవద్దు, ప్రజల ఆరోగ్యం. ఎస్ అంటే సిటీలో ఉండే ప్రజల వైద్యం ఆరోగ్యం ఒక తీరుగా, ఊర్లలో ఉండే ప్రజలకు వైద్యం, మంచి వైద్యం రావద్దా వాళ్ళకు, వాళ్ళ ఆరోగ్యం. అడవిలో ఉంటే ఆయన మనిషి కాదా, అక్కడికి ఎట్లా పోవాలి డాక్టరు, ఎట్లా, ఎవరిది బాధ్యత ప్రభుత్వం. నీకు ఓటేస్తాను, ఓట్లు అడగడానికి అక్కడ దానికి పోను, ఎంత కష్టమైనా పోతాను, బూడిదలేదు ముళ్ళు గుడ్చుకున్నా ఇప్పుడు కూడా నేను పోయినా, మరి పోలేమా. అరే కాబట్టి మనము ఎమ్మెల్యే వేయటానికి, మంత్రి వేయటానికి ఎన్ని కష్టాలన్నా పడతాం, కానీ ఆ ఓట్లేసిన ఆ పేద ప్రజానికానికి ఆరోగ్యం ఇచ్చడానికి మాత్రం మన దగ్గర ఏ ఉపాయమే లేదు, ఏది దానికి ఒక పాలసీ లేదు.
కమిట్మెంట్ లేదు ఇక్కడ. దెర్ ఇస్ నో కమిట్మెంట్, చిత్తశుద్ధి లేదు ప్రభుత్వం. ఎన్నిసార్లు హెల్త్ పాలసీ డిక్లేర్ చేసినామంటున్నా కదా. దీనిలో తెలియంది ఏమున్నది? దీనిలో పెద్ద రహస్యమా ఇది? నువ్వు బడ్జెట్ గింతంత పెట్టి ఆ బడ్జెట్లో 80%, 60 to 70%, 80% శాలరీ లేకపోతే పబ్లిక్ హెల్త్కి ఎక్కడ ఉండే? ఈ మెడికల్ కాలేజెస్ రోజు ఇన్ని వస్తా అండే వాటికి ఎక్కడిది? ఫస్ట్ ఇంక్రీజ్ ద బడ్జెట్ 10% ఉండాలి టోటల్, బట్ 10% మినిమం. 10% ఆఫ్ ద బడ్జెట్ షుడ్ బి అలొకేటెడ్ టు ద హెల్త్. అది రానంత మటుకు ఈ సమస్యలు ఇట్లనే ఉంటాయి, ఇంకా పేరుకపోతా ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు, మేము వాళ్ళనడు, వాళ్ళు మమ్మల్ని అనడు. వ్యవస్థ ఏం చేయాలనో అర్థం కాక ప్రజలు సోకాళ్ళు మేధావులకు కూడా దీని మీద క్లారిటీ లేదు. మీకు తెలియదు, డాక్టర్స్ కమ్యూనిటీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, లాయర్లు, వీళ్ళందరినీ టెక్నోక్రాట్స్ అందరినీ మేధావి వర్గం అంటాం. ఈ మేధావి వర్గానికి కూడా ఈ వైద్యం మీద ఒక క్లారిటీ లేదు. నిధులు అవును కదా, రాత్రిలు జ్వరం వచ్చింది, రాత్రి ఉంటే టక్కున అక్కడ ఆర్ఎంపీ డాక్టరు వినియోగించుకోవచ్చు కదా. దిస్ ఇస్ నో క్లారిటీ లేక, ఇది స్పష్టత లేక, అక్కడ ఆడ సబ్ సెంటర్ ఉంటుంది, హెల్త్ వర్క్ ఉంటుంది. ఆ ఏఎన్ఎంని అక్కడ ఎందుకు ఉంచుకో? ఆ గ్రామ పంచాయతీకి నీకు పవర్లు ఉంటాయి. అక్కడ రెగ్యులర్ మానిటరింగ్ లేదు, చెకప్ లేదు గవర్నమెంట్ తరఫు. దాన్ని ఇంకెక్కువ పెంచుకో. అట్లా కదా, ఏఎన్ఎంలు ఇంకెక్కువ. ఇప్పటికీ ఏఎన్ఎంస్ జ్వరం సరే చేస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు. వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళంతా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు, లేకపోతే కరోనాలో పిట్టలాగా పోదురు పాపం. వాళ్ళు ఎంతమంది పారామెడికల్ వాళ్ళు, వాళ్ళ జీవితాలు పోయినాయి. డాక్టర్లు ఎంతమంది జీవితాలు పోయినాయి. అయినా కూడా పనంగా పెట్టి పనిచేసారు కదా. చేస్తేనే ఈరోజు ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉట్టిగానే గాలికే పెరిగిందా? ప్రభుత్వం ఇట్లా స్కీమ్ రాయంగానే పెరుగుతుందా? అక్కడ ఉన్న వైద్యులు, పారామెడికల్, ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా అందరు కలిస్తే, అసోసియేషన్లు అన్నీ కలిసి మూకుమ్మడిగా అన్ని ప్రయత్నం చేసి పనిచేస్తేనే కదా ఈరోజు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. ఎన్నో రోగాలకు వ్యాక్సిన్స్ మనం కనిపెట్టాం. కరోనా వ్యాక్సిన్ మనం తయారు చేయలేదా? అది ఇదివరకు అనుకున్నాం. ఎప్పుడన్నా పోలియో వ్యాక్సిన్ బయట నుంచి తెచ్చుకునేది. మరి కరోనా వ్యాక్సిన్ మనం తయారు చేసి విదేశాలకు ఇచ్చినాం. అంటే దెర్ ఈజ్ పొటెన్షియల్. ఎప్పుడు కమిట్మెంట్ ఉన్నప్పుడు, ప్రభుత్వం నుంచి కమిట్మెంట్ ఉంటే అన్నీ సాధ్యమవుతుంది. సార్, ఒక క్వశ్చన్ అడిగి మనం ముగించేద్దాం. మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ని నేను ఒక 4-5 ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ చూసి ఆర్ఎంపీ ప్రెసిడెంట్స్, ఒక 3 ప్రెసిడెంట్స్ నాకు కాల్ చేశారు. సో ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళు నాతో అన్నారు. సో అవి కొన్ని క్వశ్చన్స్ నేను మీకు వేశాను. సార్, ఇప్పుడు ఈ ప్రెసిడెంట్స్, వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ స్టేట్ ప్రెసిడెంట్స్కి మీరు ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్నంత మాత్రాన వ్యవస్థే తప్పు అని అంటున్నది. 2-3 చెప్పినాం. క్వాలిఫైడ్ వైద్యులు అప్పుడప్పుడు కత్తెర్లు లోపల పెట్టి కుట్టలేదా, స్వాబులు పెట్టలేదా, ఇవన్నీ ఎక్కడో ఒకటి పోతే దానికి ఒక చట్టం ఉంటుంది. వాళ్ళని వదిలిపెడతారా? నిజంగా ప్రూవ్ అయితే వాళ్ళందరికీ శిక్షలు పడ్డాయి లేవా? కన్జ్యూమర్ ఫోరం ఉన్నది, లీగల్గా సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు వరకు కేసులు నిన్న శిక్ష చేయొచ్చు. అదంతా ఎందుకు? మాకు ఒక మెడికల్ కౌన్సిలే ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా క్వాలిఫైడ్ వైద్యుడు చేసే పొరపాట్లను స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఎస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఓన్లీకి ఆర్ఎంపీ, పిఎంపీ లెవెల్ చేస్తానికి, ఇది చూడటానికే కాదు, ఈవెన్ కాదు, ముఖ్యంగా మాదే మమ్ములను రెగ్యులేట్ చేయడానికే. ఎస్, ఎథిక్స్, మాల్ ప్రాక్టీసెస్ బాడీ ఉంటుంది. దీంట్లో ఎట్లా మిస్కండక్ట్ లేకుండా ఎథికల్గా ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే అనెథికల్ యాక్ట్లు ఇన్వాల్వ్ అవుతారో కంప్లైంట్ ప్రజలు ఇవ్వచ్చు, అసోసియేషన్స్ ఇవ్వచ్చు. అర్థమైంది కదా? కోర్టులు డైరెక్ట్ చేయొచ్చు మెడికల్ కౌన్సిల్కు ఈ కేసును. లేక గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు మా మెడికల్ కౌన్సిల్కు డైరెక్ట్ చేస్తుంది, ప్లీజ్ ఎగ్జామిన్ దిస్ వన్ అని. మేము అక్కడ ఉన్న మెడికల్ కౌన్సిల్ ఎగ్జామిన్ చేసి డాక్టర్ను, అతని డిగ్రీని సస్పెండ్ చేస్తుంది. 6 నెలలు, ఏడాది టర్మినేట్ చేస్తుంది పూర్తిగానే. దాఖలాలు 1-2 ఉన్నాయా సార్? ఎన్ని ఉన్నాయి. నేను మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు, నేను ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఉంటేనే, నాకు అపోలో హాస్పిటల్ అనస్థెటిస్ట్ మీద కేసు వస్తేనే నేను 1 year సస్పెండ్ చేసిన.
ఇంకొక కాలేజీ, ఇక పేర్లు చెప్పొద్దు, ఇంకొక కాలేజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడిసిన్ ఆమెను సస్పెండ్ చేసిన 1 year. ఒక లోపం ఉన్నది కాబట్టి టెక్నికల్ కంప్లైంట్ ఇచ్చింది, పేషెంట్ అటెండెంట్ కంప్లైంట్ ఇస్తే ఎగ్జామిన్ చేసినాం, ఫైల్స్ ఎగ్జామిన్ చేస్తాం, మేము కరెక్ట్గా చూడగలుగుతాం. కోర్టు కన్నా ఎక్కువగా మెడికల్ కౌన్సిల్ కరెక్ట్గా మాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు సస్పెండ్ మెడికల్ కౌన్సిల్ మీద మళ్ళీ కోర్టుకు పోవచ్చు. ఇప్పుడు మీరు సస్పెండ్ చేసిన వాళ్ళందరూ క్వాలిఫైడ్ డాక్టర్సే. క్వాలిఫైడ్ డాక్టర్స్ గురించే చెప్పేది నేను. ఇవి ప్రముఖంగా పేపర్లు కూడా వస్తుంది, మాకు అది కూడా ఉన్నది. మళ్ళీ మెడికల్ కౌన్సిల్ అతన్ని దోషిగా ప్రకటించిన తర్వాత అది వైడ్గా పబ్లిసిటీ ఇస్తారు. మెడికల్ కౌన్సిల్ ఫలాలని ఇక్కడ ఒక హాస్పిటల్ డాక్టర్ అమ్మని కూడా 6 నెలలు సస్పెండ్ చేసిండ్రు. పేపర్ సర్మకంలో కూడా ఇదివరకు వాళ్ళకు కూడా పేపర్లో వస్తుంది. తర్వాత వాళ్ళు పోయి మళ్ళీ ఏదైనా లోపం ఉంటే వాళ్ళు అప్పీల్ చేసుకునే ఉంటుంది, గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవచ్చు, కోర్టుకు పోవచ్చు. దర్ ఆర్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ గెట్టింగ్ ది జస్టిస్. ప్రతి లెవెల్ ప్రజలకు మార్గాలు ఉన్నాయి, డాక్టర్లకు మార్గాలు ఉంటాయి. అల్టిమేట్గా ఇవన్నీ ఆ లోపలికి పోదు మనం ఆ చర్చలకు. ముఖ్యంగా ఎథికల్గా కంక్లూజన్గా ఏంటంటే అందరం క్వాలిఫైడ్ వైద్యాన్ని ఎథికల్గా చేద్దాం, మోరల్గా చేద్దాం, ప్రజల ఆరోగ్యాన్ని టార్గెట్ పెట్టుకుందాం, వాళ్ళు మంచిగా కావాలి. ఏ డాక్టర్ కూడా ఏమనుకుంటాడు, తన దగ్గరకు వచ్చే రోగి బాగుపడాలనుకుంటాడు. ఎందుకంటే తను బాగా అయిపోతే 10 మందికి చెప్తే మళ్ళీ తను మంచిగా. ఏ డాక్టర్ కూడా రోగి చనిపోవాలని ఎన్నడూ కూడా అనుకోడు. ఇక అనుకున్నాడంటే అది ఎక్స్ట్రీమ్స్, అసలుకి ఈ లోకం ఉండదు. అర్థమైంది కదా, అది తప్పుడు. ఒక్కొక్కసారి తనకు తెలియకుండా లేకపోతే తనకు మించిన పని చేయబోతే ఏదైతే వైద్యంలో లోపాలు వికటించిన అంటారు కదా, దానికి రిడ్రెసల్ మెకానిజం ఉన్నది టు ది పీపుల్. ఎందుకంటే అదే కదా ఇప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు అనేది ఏంటంటే, అరే ఇది జరిగితే ఎట్లా అంటే, ఎస్ మేధావులు అర్థం చేసుకోవాలి, దేర్ ఇస్ ఎ రిడ్రెసల్ మెకానిజం. మెడికల్ కౌన్సిల్ ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని వీఆర్ ఆల్ బౌండ్ బై దట్ వన్. మేమేంటంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటాం వైద్య వ్యవస్థ. ఎందుకంటే ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం, మాకు నేర్చుకున్న వైద్యాన్ని ప్రజలకు అందజేయాలి, ప్రజలు మంచిగా ఉండాలి. దిస్ ఈజ్ అవర్ అల్టిమేట్ ఎయిమ్. రైట్. సో ఇంకేమైనా ఉందా సార్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ధన్యవాదాలు, శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా వైద్యాన్ని అందిస్తున్నాం, మా మీద ఇంత జులుం చేయడం అవసరమా అని చెప్పేసి ఆర్ఎంపీ వర్గం కూడా ఒక క్వశ్చన్ వేస్తూ ఉంది. ఏం చెప్తారు, ఇంత సీనియారిటీ ఉంది కదా అని? ఇక్కడ జులుం ఎక్కడున్నది? ఏలుతున్నారు. నీకు ఎక్కడికైనా హాస్పిటల్ పెట్టుకుని అనుకో, పోతారు, పోయి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, ఇండియా మెడికల్ అసోసియేషన్ చూస్తారు, నీ క్వాలిఫికేషన్ ఉన్నదా, లేదు, క్వాలిఫికేషన్ లేకపోయేదంటే వైద్యం చేయొద్దు అని చెప్తాం. చెప్పేసి వీళ్ళు మెడికల్ కౌన్సిల్ యాక్షన్ ఏం తీసుకోదు. అక్కడ ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ ప్రకారంగా కేసు బుక్ చేస్తారు. కేసు ప్రకారంగా నువ్వు నీది నువ్వు వాదించుకోవడానికి నీకు ఒక చట్టం. న్యాయస్థానం గుడ్డిగా ఉండదు కదా, పోలీస్ స్టేషన్ గుడ్డిగా వ్యవహరించదు. పోలీస్ వాళ్ళకొక పరిధి ఉంటుంది, వాళ్ళకొక లిమిట్ ఉంటుంది, వాళ్ళకొక చట్టం ఉంటుంది. న్యాయస్థానం కూడా అన్ని పరిశీలిస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది. దట్స్ ఆల్. ఎవరి మీద జులుం అనుకోవద్దు. ఇది మనము తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకు ఉండాలి, కానీ మనం కరెక్ట్ చేసినప్పుడు ఇంకోళ్ళు ఎందుకు చూస్తుంటాం. ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది, ఈ చట్టం ఉన్నది, న్యాయస్థానం ఉన్నది, నాకు శిక్ష పడుతుంది అనే భయం నాకు ఉండాలి. కానీ నీకు కరెక్ట్ అయితే నీకేం భయం? నువ్వు క్వాలిఫైడ్, లీగల్లీ పర్మిసబుల్ అయితే నువ్వెందుకు భయపడతావు? ఎందుకు భయపడాలి? ఎవరికైనా కూడా అన్నట్టే కదా, 100% అంతే కదా, దాంట్లో తప్పే లేదు. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.